నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి కచ్చిరిమెట్టలో ఉన్న సదరన్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం జరిగిన ప్రత్యేక కూడికకు ఏబిఎం సంస్థల అధినేత రెవరెండ్ డాక్టర్ జిడిడి దివాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘస్థులు ఆయనకు శాలువాలు కప్పి పుష్పగుచ్చములిచ్చి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆ చర్చికున్న అనుబంధాన్ని అందరికీ మెమరవేశారు. గత 14 సంవత్సరాలుగా 2 సర్వీసులుగా నిర్వహించుకుంటున్న ఆ చర్చిలోనే ఆయన అందరి కమిటీ సభ్యులను పిలిపించుకొని వారితో మాట్లాడి అందరినీ ఒకటి చేసి ఐక్యంగా చేసి ఒకే కూడికగా జరిగేలా చేయడంతో సంఘస్థులు రెవరెండ్ డాక్టర్ జిడిడి దివాకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో అందరం కుళ్ళు కుతంత్రాలు విడిచి ఎలాంటి రాగభేదాలు లేకుండా అందరూ ఒకటిగా ఆయన్ని స్మరించుకుంటే ఆ దేవుని కృప మన మీద ఉంటుందన్నారు. ఇక నుంచి ఆ చర్చికి పూర్తిగా అండగా ఉంటానని, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే ఆయన వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. దీంతో సంఘస్థులు రెవరెండ్ డాక్టర్ జిడిడి దివాకర్కు అభినందనలు తెలియజేశారు. చందనపు జల్లులు చల్లుకునేటువంటి ఈ సమయాన్ని దేవుడు సైడ్ నుంచి చేయండి సార్. కొద్ది సైడ్ ఎస్టీబీసీ సంఘం కావాలి. మీరు మీ ప్రజలందరూ ఈ సంఘంలో ఉన్న బిడ్డలు, స్త్రీలు, యవనస్తులు, పెద్దలు, నా గురువులు, మీ అందరికీ నేను నా కుటుంబం తరఫున సమావేశం తెలుగు చర్చ తరఫున బ్యాప్టిస్ట్ సంఘాలకి నాయకుడిగా పనిచేస్తున్న నేను మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని గౌరవించడం మా పద్ధతి, మిమ్మల్ని గౌరవించడం మాకు క్రీస్తు నేర్పించిన దారి. నేను ఒక నిమిషం మా సాక్ష్యం చెప్పి చాలా మంది బిడ్డలకి నేను ఎవరో కూడా తెలియకపోవచ్చు అనుకుంటున్నాను. కనీసం జస్ట్ 5 minutes ఎక్కువ కూడా చెప్పము, సమయాన్ని గమనించి మాట్లాడే మనస్తత్వం నాకు. కాబట్టి నేను ఒక యాజక కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని. కష్టం తీసి ప్రార్థన చేస్తూ యాజక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ప్రార్థన చేస్తాను. నిజంగా మా తాతగారు రెవరెండ్ లేట్ జార్జి గారు, వారి కృప వల్ల, వారి సేవా కార్యక్రమం వల్ల మేము ఇలా జీవిస్తున్నామని నేను నమ్ముతున్నాను. అలాగే నా తండ్రి గారు డాక్టర్ పున్నమల దేవానంద గారు, అలాగే నా తల్లి గారు దానమ్మ గారు, వారికి పుట్టిన వాడిని నేను నా జీవితంలో ఎన్నో చూశాను. క్రిస్టియానిటీలో అద్భుతాలు చూశాను, మరణాలు చూశాను, గొడవలు చూశాను, అద్భుతాలు చూశాను, మెరికల్స్ చూశాను, వండర్స్ చూశాను. అలాగే నా తండ్రి గారిని కావలి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో 1981లో 2 వర్గాల మధ్యలో భద్రత పరుచుకున్నాను. రక్తం ఏలుగై పారింది. ఆ సందర్భంలో తలను పగిలే, భజన కర్రనే కర్రతో కొట్టారు. చాలా దారుణమైన పరిస్థితులు నేను చిన్ననాటిలో చూశాను. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఆ సమయం స్పాట్లో నేను ఉన్నాను. మా
కుటుంబంతో ఉంది, మా నాన్నగారిని స్టార్ట్ చేశారు. చాలా సీరియస్ అయిన పరిస్థితులు వచ్చాయి. మా నాన్నగారు వారిని తర్వాత క్షమించేశారు. ఈరోజు వారు లైవ్ ఇక్కడ వెతికే ఉన్నారు. ఇది చెప్తున్నానంటే క్రైస్తవ కుటుంబం క్షమించడం అనేది నేర్చుకోవాలి. అందుకే మాట చెప్పారు. అలాగే నా జీవితంలో నేను ఎంఎన్ రవికుమార్ గారిని చూశాను, చాలా సంతోషం. చాలా కాలాన్ని చూశాను. ఆయన నా గురువు గారు. ఫస్ట్ టీచర్ నాకు టీచర్, నేను మా దగ్గర చదువుతున్నాను. లేట్ త్యాగరాజు గారు ఆ అన్నని నాకు చాలా ఇష్టం. ఆ అన్నని నేను ప్రిన్సిపాల్ చేశాను. ఆయన చేయడానికి అవకాశాలు లేవు, కానీ నా తెలివితేటలను ఉపయోగించి, నా పెన్ పవర్ ఉపయోగించి అన్నని ప్రిన్సిపాల్ చేశాను. చేసి ఆయన సంతోషాన్ని, ఆయన ఆనందాన్ని చూసి నేను శిష్యుడిగా ఆయనకి మేలు చేశానని ఆ రోజుల్లో నేను చాలా సంతోషపడ్డాను. ఆయన సంఘానికి పునాది, ఆయన ఒక రాయి, ఈ మూలరాములో ఆయన ఒక రాయి. అందుకనే నా గురువుకి నేను గొప్ప కార్యం చేశారని సంతోషపడుతూ ఉంటాను. ఆయన గురించి నాకు తెలిసినంత త్యాగరాజు గారి గురించి ఎవరికి తెలియదేమో. నేను ఆయన కూడా ఈవినింగ్ అవర్స్ చాలా గొప్ప మాటలు నేర్చుకునేవాడు, జ్ఞానం సంపాదించుకునేవాడు, అద్భుతమైన వర్డ్స్ చెప్పేవాడు. ఎలా మనిషి నాలెడ్జ్ కావాలంటే ఒక గురువు కావాలి. ఆ గురువు నాకు ఆ రోజుల్లో త్యాగరాజు. అలాగే తర్వాత కొంతకాలం విచ్చలవిడిగానే తిరిగాను. యూత్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ పంది అంబటి పాపారావు, నేను పాపారావు ఈ సంఘ సభ్యుడు. ఆ రోజుల్లో చర్చలో సమస్య ఉంటే పాపారావు అక్కడ నిలబడాలి, దాన్ని సాల్వ్ చేయాలి. త్యాగరాజు దాని పనిగా అక్కడ నిలబడతాడు. ఆ సీన్ గుర్తొచ్చింది ఇక్కడ కూర్చుంటే. ఆ బాధ్యత పాపారావు చచ్చిపోయి నాకు చెడాలనిపించింది. నేను పాపారావు ఇద్దరం బాక్సింగ్ నేర్చుకున్నాను. నేను వెయిట్ పెట్టుకుని ఆయన డబల్ బాల్ చేశారు. మేము ఆ రోజుల్లో చాలా మూర్ఖంగా వాస్తాం, దేవుడిని లెక్క చేసేవాడు. నేనేదో అసలు చర్చికి వెళ్ళేవాడు కాదు, అసలు అడుగు పెట్టేవాడు కాదు చర్చికి. చాలా 2 సంవత్సరాలు జరిగింది. అనుకోకుండా రాత్రి సెమినరీ చేయాలనిపించింది, వేదాంత విద్యను అభ్యసించాలనిపించింది. ఆలోచించాను. నేను అప్పుడు తాగుతున్నాను. రాత్రి నమ్మకాడికి వెళ్ళి 3 గంటలకి రేపు సెమినార్లో రామాయపట్నంలో ఎంట్రన్స్ ఉంది. నేను అది రాయాలనుకుంటున్నాను. నవ్వింది పెద్దగా. ఇన్ని పాపాలు చేసేవాళ్ళు నీకెట్లు కుదిరిందిరా, ఇది ఆలోచన ఎట్లా వచ్చింది? లేదు, ఒక 5 గంటల కల్లా నీళ్ళు వేడి పెట్టి స్నానం చేసిన తర్వాత మా అమ్మ మా నాన్న హైదరాబాద్ ఉంటే ఆ మాట చెప్తే ఆయన నమ్మలేదు. తమ్మి సెమినరీ పోతాడు. నాతో మా నాన్నకి నా పప్పుకి ఒక 3 years మాట లేదు నా ప్రవర్తన బట్టి. ఆ రోజు మా నాన్న మా అమ్మకి చెప్పి తీసుకెళ్ళి నేను రాలేదు అంటే నేను వెళ్ళి అటెండ్ అయ్యే ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యాను. ఎప్పుడు బైబిల్ చదవాలని ఎలా పాస్ అయ్యాలని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ దేవుని కృప నా మీద ఉంటే